పరిశుద్ధ గ్రంథము నుండి ప్రభు అయిన దేవుడు ఈ సంవత్సరం మనకి ఇచ్చిన సార్వత్రిక సంఘ వాగ్దానము యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము, దిగులు పడకము, జడియకము. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడయ్యుండును. తిరిగి ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయము 8వ వచనం. నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడయ్యుండును. ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. భయపడకుము, విస్మయమందకుమని ఇశ్రాయేలీయులందరి ఎదుట అతనితో చెప్పెను. తిరిగి ప్రకటన గ్రంథము 7వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 17వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. ఏలయనగా సింహాసన మధ్యమందుండు గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవజలముల బొగ్గల యొద్దకు వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. ప్రభు సహాయం కొరకు చిన్న ప్రార్థన చేసుకుంటాం. మోకరించగలిగిన వారు మోకరించండి. ప్రియమైన తండ్రి, యేసుక్రీస్తు వారి పేరిట స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ 2026వ సంవత్సరము మీరు మా ఆయుష్కాలం పొడిగించి మొదటి నెల ఆఖరి పరిశుద్ధ ప్రభు పండుగ దినాన మీ పరిశుద్ధ ఆవరణములో మీ ప్రశస్తమైన ఆశీర్వచనపు పాత్ర యొద్ద మానవ హద్దుబాటులలో కీర్తనల ద్వారా మిమ్మల్ని సన్నిధించడానికి మీరు ఇచ్చిన మీ కృపను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. తిరిగి దైవారాధన నిమిత్తమై మా గమనానికి తీసుకుని వచ్చిన సార్వత్రిక సంఘ వాగ్దానములను బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. తండ్రి, నీ పరిశుద్ధుల పాదాల కడుగుటకు అయోగ్యుడను అపాత్రుడనైన నన్ను కరుణించుము. నా పక్షముగా నిర్గమ 4:12, మత్తయి 10:20, ఇర్మియా 1:9 వచ్చిన వాగ్దానములు నెరవేర్చి నీ పరిశుద్ధులైన వారికి ప్రీతికరమైన పరిచర్య చేయుటకు సిద్ధపరచుము. నమ్మకమైన నా తండ్రి, రాగలిగిన నీ సొత్తైన వారిని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మార్గంలో ఉన్న వారిని కూడా క్షేమంగా తీసుకున్నామని వేడుకుంటూ ఉన్నాం. ఇంటి దగ్గర సిద్ధపడుతున్న వారిని అధికమైన ఆలస్యం కలగకుండా మీ సన్నిధికి సకాలానికి సమకూర్చమని వేడుకుంటూ ఉన్నాం. లైవ్ ద్వారా ప్రస్తుతము భవిష్యత్తులో దేవుని వాక్యం వీక్షించే నీ ప్రజలైన వారిని కూడా మేలు కొరకే జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించమని వేడుకుంటూ, తెరవబడిన ఆకాశమును మా మధ్య ఉంచి మా గమనాలను మీరు చెరపట్టి ఆత్మతో సత్యముతో ఆరాధించినట్లు సిద్ధపరచమని, ప్రతి వారి హృదయాంతరంగములో ఉన్న అక్కర ఎరిగిన దేవుడివి, ఇరుకు, ఇబ్బంది, దిగులు, భయము, బాధ చూస్తున్న దేవుడివి, మీ కనికరమును ప్రతి వారి మీద కనపరిచి మీ ఆదరణ, మీ ఆరాధనలో పాల్పంపులు పొందే మీ ఆప్యాయతకు వారు పాత్రులొకటకు సహాయపడుతూ రమ్మని మీ దయగలిగిన హస్తాలకు అప్పగించుకుంటూ యేసు ప్రభువారి పేరిట హృదయపూర్వకంగా స్తుతులర్పించి ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున ఈ నూతన సంవత్సరము మొదటి నెల ఆఖరి పరిశుద్ధ ప్రభు పండుగ దినాన దేవుడు మన గొంతులో ఊపిరించి తన ప్రశస్తమైన ఆశీర్వచన పాత్ర యొద్ద ఆయన ఇచ్చిన వాగ్దానములను ఆధారం చేసుకుని ఆరాధించే ధన్యత మనకు అనుగ్రహించినందుకు మనము ప్రభువుని ఎంతైనా స్తుతించబద్ధులమై ఉన్నాం.
ఈ సంవత్సరము ప్రభు అయిన దేవుడిచ్చిన సార్వత్రిక సంఘ వాగ్దానములు 3. ఈ మూడింటి యొక్క సారాంశమేమనగా, మొదటి వాగ్దానము, దేవుడు మనతో ఉండి నడిపించేవాడిగా ఉంటున్నాడు. రెండవ వాగ్దానము, ఆయన మన ముందర ఉండి నడిపించేవాడిగా ఉంటున్నాడు. మూడవ వాగ్దానము, మనము గమ్యము చేరటానికి ఆయన మన వెనకుండి గమ్యము చేర్చుటకు నడిపించేవాడిగా ఉంటూ ఉన్నాడు. ఈ 3 వాగ్దానాల యొక్క సారాంశము, దేవునితో మనము నడవాలి అని, మనతో దేవుడు నడవాలి అని, మనకు దేవుడు తోడుగా ఉండి నిర్ణయించిన నిత్య స్వాస్థ్యము యొద్దకు మనము ఆయనతో నడిచే వారిగా ఉండాలి అని దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. ఇది నా మానవుని యొక్క నడక ఎలాగున్నదంటే, ప్రారంభం బాగానే నడుస్తున్నారు, కొనసాగింపు నడవటానికి ఎంతో ఇబ్బందికి గురవుతున్నారు. ఆ కొనసాగింపులో శత్రువు యొక్క ఆలోచనలకు గురి అయిపోయి ఆయన కొరకు నడవలసిన జీవితమును, ఆయన మన కొరకే నిర్ణయించిన నిత్య స్వాస్థ్యము కొరకు నడవలసినటువంటి ఆత్మీయ యాత్రను అనేకులు ఈ దినాన ఏమైపోయినారయ్యా అంటే, ఆ యొక్క నడకలో బలహీనులైపోతా ఉన్నారు. అయితే ఏ మంచితనం లేని మనలను ప్రభు అయిన దేవుడు మనతో కూడా ఉండి మనలను తన కొరకు నడిపించడానికి ఆయన మన ఎడల జరిగించిన కార్యములను బట్టి మనము ఆయనను ఆరాధించ బద్ధులమై ఉన్నాం. ఈ 3 వాగ్దానాల యొక్క సారాంశం ఏమిటయ్యా అంటే, నడక లేక నడిపింపు లేక నడవడిక. మనము ఆరాధన కొరకై ఒకప్పుడు ఎలాంటి నడక నడిచిన వారిగా ఉన్నాము, ఆయన మనకు తోడుగా ఉండి ఎలాంటి నడక నడిపిస్తూ మన ఆరాధన ఆయన కోరిన వాడిగా ఉన్నాడు అనే కోణంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించినట్లయితే, 5 విషయాలు మనం గుర్తెరిగి ఒకప్పుడు మనం ఎలాంటి నడకతో నడిచిన వారిగా ఉంటున్నాము, ఎలాంటి నడక దేవుడు మనకి నేర్పించిన వాడిగా ఉంటున్నాడు అని చూస్తే, మొదటి రాజుల గ్రంథము, నోట్స్ రాసుకునేవారు పైన హెడ్డింగ్ ఏమని రాసుకుంటారు అంటే, మన నడక పూర్వము ఎలా ఉన్నది, ఇప్పుడు దేవుడు ఎలా నడిపిస్తున్నాడు. మొదటి సంగతి చూస్తాము. మొదటి రాజుల గ్రంథము 16వ అధ్యాయము 31వ వచనం. నెబాతు కుమారుడైన యెరోబాము జరిగించిన పాప క్రియలను అనుసరించి నడుచుకొనుట. చాలండి. మనము దేవునితో కూడా నడవనంత వరకు, దేవుడు తోడు మనతో ఉండనంత వరకు, దేవుని కొరకు మనము నడవనంత వరకు, దేవుడు మన ముందర ఉండి మన వెనక ఉండి మనము చేరవలసిన గమ్యస్థానము నడిపించినంత వరకు భూమి మీద మానవుడు ఎలాంటి నడక కలిగి ఉంటున్నాడు అంటే, పాప క్రియలు అనుసరించి నడిచేవాడిగా ఉంటున్నాడు. తల్లి గర్భమున జన్మించిన ప్రతి మానవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క తోడు కలిగి ఉండనంత వరకు ఎలాంటి నడక కలిగి ఉంటున్నాడు అంటే, పాప క్రియలు అనుసరించి నడిచేవారిగా ఉంటున్నారు. మన నడక అలాంటిది. పూర్వము పాప క్రియలను అనుసరించే నడుస్తాం. ఇటువంటి మనలను దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని మన కొరకు ఈ లోకానికి పంపించి మనకు ఎలాంటి నడక ఇవ్వటానికి ఇష్టపడినాడు అంటే, చూడండి, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం. మా అతిశయమేదనగా లౌకిక జ్ఞానమును అనుసరింపక దేవుడు అనుగ్రహించు పరిశుద్ధతతోను నిష్కాపట్యముతోను దేవుని కృపనే అనుసరించి లోకములో నడుచుకొంటిమనియు, విశేషముగా మీ ఎడలను నడుచుకొంటిమనియు మా మనస్సాక్షి సాక్ష్యం ఇచ్చుటయే. పాపపు క్రియలతో నడుచుచున్న నడకను
దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా మనకు తోడయ్యుండి తన కృపను బట్టి ఎలాంటి నడకను మనకు అనుగ్రహించినాడయ్యా అంటే పరిశుద్ధమైన నడక. తన సంఘముతో, తన స్వరక్తమిచ్చి కొన్న తన స్వాచ్ఛముతో నడవటానికి దేవుడు మనకి తోడుగా ఉంటూ ఉన్నాడు. దేవుడు మనతో కూడా ఉంటున్నాడు. దేవుడు మనకి ముందుగా ఉంటున్నాడు. దేవుడు మనలను వెనకుండి నడిపిస్తున్నాడు. అందుకొరకే మనం ఆయనను ఆరాధించబద్ధులం. దేవా, ఒకప్పుడు నేను పాప క్రియలను అనుసరించి నడిచేవాడను. అయితే ఇప్పుడు నీ కుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా మీ స్వరక్తమిచ్చి కొన్న నీ సొత్తైన సంఘముతో, స్వాచ్ఛముతో నీవు నిర్ణయించినటువంటి ఆ నిత్య స్వాచ్ఛము కొరకు నీవు నాతో కూడా ఉండి పరిశుద్ధమైన నడకను నన్ను నడిపిస్తున్నందుకు, అట్టి నడకను నాకిచ్చినందుకు, నా పాపమంతటిని నీ కుమారుడైన యేసుక్రీస్తు వారి శిలువ రక్తము చేత కడిగి నీలో ఉన్న ఆ పరిశుద్ధమైన నడకలోనికి నన్ను తీసుకుని వచ్చినందుకు ఏమిచ్చి నీ రుణాన్ని తీర్చగలను? యథార్థమైన హృదయముతో నా ఈ కొద్ది స్తుతి ఆరాధన నీకే అర్పించి ఆరాధిస్తున్నానని ఆయనను ఆరాధించబద్ధులమై ఉన్నాం. నెంబర్ 1, మనం ఎలాంటి నడకతో నడిచేవారమయ్యా అంటే యేసుప్రభువారు లేకపోతే పాపపు క్రియలు అనుసరించి నడిచేవారు. అందుకనే దేవునితో, దేవుని వాక్యముతో, దేవుని సంఘముతో, దేవుని సేవకుల యొక్క, పరిశుద్ధుల యొక్క సహవాసముతో మనకి ఈ వారమంతలో కానీ, రక్షించబడిన తర్వాత కానీ అట్టి నడక గనక దూరం అయితే ఆటోమేటిక్గా మనలోనికి ఎలాంటి క్రియలు ప్రవేశిస్తాయి అంటే పాపపు క్రియలు ప్రవేశిస్తాయి. అందుకనే సార్వత్రిక సంఘ వాగ్దానం సారాంశం ఏంటంటే ఆయన మనతో కూడా ఉండి నడిపిస్తున్నాడు, మన ముందర ఉండి నడిపిస్తున్నాడు, మన వెనక ఉండి నడిపిస్తున్నాడు, చేరవలసిన గమ్యస్థానానికి నడిపిస్తా ఉన్నాడు. ఈ నడకలో ఆయన వాగ్దానం కానీ, ఆయన సహవాసం కానీ, ఆయన సంఘ సత్యమును కానీ మనము దూరం చేసుకుంటూ ఉంటే, మనము దూరం అవుతూ ఉంటే మన ప్రమేయము లేకుండానే మనలో ఏమి ప్రవేశిస్తాయి అంటే పాపపు క్రియలు ప్రవేశిస్తాయి. చూడండి, అయస్కాంతమునకు ఓ ఇనప ముక్క ఒక రాత్రంతా ఉంచితే ఈ ఇనప ముక్క కూడా ఎలాంటి శక్తి వస్తుంది అంటే ఆకర్షించే శక్తి వస్తుంది. ఈ ఇనప ముక్క అయస్కాంతంతో సదాకాలము ఉంటే ఈ ఇనప ముక్క కూడా సదాకాలము ఏ శక్తి ఉంటుందండి? ఆకర్షించే శక్తి ఉంటుంది. ఒకవేళ ఈ ఇనప ముక్క ఈ అయస్కాంతంతో అప్పుడప్పుడు సహవాసం కలిగి ఉంటూ ఉంటే, లేక అప్పుడప్పుడు సహవాసం దూరం అవుతూ ఉంటే ఈ ఇనప ముక్క ఏ శక్తిని కోల్పోతుంది? ఆకర్షించే శక్తిని. మనం కూడా అంతే. ఇనుము ఏ రీతిగా తుప్పుబట్టి ఆయుష్ తరిగిపోతూ ఉంటుందో మన జీవితం కూడా అంతే, మన ఆత్మీయ జీవితం కూడా అంతే. మనము తల్లి గర్భమున పడినది మొదలుకొని నిత్యత్వంలో నిత్య నరకాగ్ని కానీ, నిత్య పరలోకము కానీ చేరేంత వరకు నడిచే నడకలో దేవుడు గనక మనము తోడు లేకపోతే, దేవునితో గనక మనము నడవలేకపోతే, దేవుడు గనక మనల్ని నడిపించకపోతే, దేవుడు గనక మనకు ముందుండి నడిపించకపోతే, దేవుడు గనక మన వెనకుండి ఆ యొక్క జీవజలపు బుగ్గల యొద్దకు నడిపించకపోతే మన ప్రమేయము లేకుండానే మనలో ఏమి ప్రవేశిస్తాయి అంటే పాపపు క్రియలు ప్రవేశిస్తాయి. ఇది మన స్వభావం, ఇలాంటిది మన నడక. అటువంటి పాపపు క్రియలతో నడిచే నన్ను, నిన్ను, మనలను తన స్వరక్తమిచ్చుకున్న తన స్వాచ్ఛమును పరిశుద్ధమైన నడకతో తన పరిశుద్ధ సంఘములో వారిని ఏం చేస్తున్నాడండి? నడిపిస్తున్నాడు. అట్టి నడకను తన కుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా మనకిచ్చినందుకు మనం ఆయనను ఆరాధించబద్ధులం. రెండోది చూద్దాం రండి. ఒకప్పుడు మన నడక ఎలాంటిది, ఎలాంటి నడకలోనికి తీసుకుని వచ్చాడు అంటే యెషయా గ్రంథము 9వ అధ్యాయము 2వ వచనం. చీకటిలో నడుచు జనులు. ఒకప్పుడు మన నడక ఎలాంటిదయ్యా అంటే చీకటిలో నడిచేవారము.
పాపపు క్రియలతో నడిచేవారి మాత్రమే కాదు, రెండోది మన నడక ఎలాంటిదండి? చీకటిలో నడిచేవారము. అయితే అటువంటి చీకటిలో నడుచుచున్న వారికి ప్రభు అయిన దేవుడు తోడయ్యుండి తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని వారికి అనుగ్రహించి ఎక్కడికి నడిపించినాడయ్యా అంటే గొప్ప వెలుగులోనికి. చూడండి అన్నమాట. అదే యెషయా గ్రంథము 2వ అధ్యాయం, యెషయా గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనం. యాకోబు వంశస్థులారా రండి, మనము యెహోవా వెలుగులో నడుచుకుందుము. ప్రభు అయిన దేవుడు మనలను, చీకటిలో నడుచుచున్న మనలను ఎక్కడ నడిపించడానికి ఈ లోకానికి అరుదించినాడయ్యా అంటే, ఎక్కడ నడిపించేవానిగా ఉండడానికి మనకు తోడై ఉన్నాడు అంటే, ఎక్కడ నడిపించేవానిగా ఉండడానికి ఆయన మనకి వాగ్దానం ఇచ్చినాడు అంటే ఆయన గొప్ప వెలుగులో. అందుకని యేసుప్రభు వారు ఈ లోకంలో జన్మించాల్సి వచ్చింది. చూడండి అన్నమాట. మత్తయి సువార్త 4వ అధ్యాయం 16వ వచనం మధ్య భాగం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 16వ వచనం మధ్య భాగం. గలిలయయు చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలను గొప్ప వెలుగు చూచిరి, మరణ ప్రదేశములోను మరణఛాయలోను కూర్చుండి ఉన్న వారికి వెలుగు ఉదయించెను. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఈ లోకానికి కన్యక మరియ గర్భమున ప్రపంచానికి నడిబొట్టులో బెత్లెహేములో జన్మించడానికి గల కారణం ఏమిటయ్యా అంటే, చీకటిలోను మరణఛాయలోను కూర్చున్నటువంటి మనకు, చీకటిలో నడుస్తున్నటువంటి సర్వ మానవాళికి ఆయన యొక్క ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నడిపించడానికి యేసుప్రభు వారి ఈ లోకానికి అరుదించినాడు. ఓ ప్రియమైన సహోదరి సహోదరుడా, ఒకప్పుడు మనము చీకటిలో నడిచేవారం. అటువంటి మనలను తన వెలుగులోనికి, ఆయన వెలుగు ఎలాంటిదని చూసాము అంటే, ఇక్కడ మత్తయి సువార్త 4వ అధ్యాయం 16వ వచనంలో గొప్ప వెలుగు. ఇంకో మాట చూస్తే మనము అపోస్తుల కార్యములు 23వ అధ్యాయం 6వ వచనంలో కూడా అదే మాట మనం గమనిస్తాం. అపోస్తుల కార్యములు 22వ అధ్యాయము 6వ వచనం. ఆకాశము నుండి గొప్ప వెలుగు అకస్మాత్తుగా చుట్టూ ప్రకాశించెను. చీకటిలో నడుచుచున్న మానవునికి తన కుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా ఎలాంటి వెలుగునిచ్చినాడయ్యా అంటే గొప్ప వెలుగు. ఇంకో మాట చూస్తే ఇదే అపోస్తుల కార్యంలో మనం గమనించినట్లయితే 9వ అధ్యాయం 3వ వచనంలో వ్రాయబడింది ప్రకాశవంతమైన వెలుగు అని వ్రాయబడింది. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 3వ వచనం. అతడు ప్రయాణము చేయొచ్చు దమస్కు దగ్గరికి వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. ఎలాంటి వెలుగయ్యా అంటే ఇది ప్రకాశవంతమైన వెలుగు. ఆకాశము నుండి ఒక వెలుగు ఆయన చుట్టూ ఏం చేశాను? ప్రకాశించెను. గొప్ప వెలుగు మాత్రమే కాదు, ప్రకాశవంతమైన వెలుగు మాత్రమే కాదు. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో మనం గమనిస్తే ఆశ్చర్యకరమైన వెలుగు అని వ్రాయబడిందండి. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగు. దేవుడు మనల్ని ఎక్కడికి నడిపించేవాడిగా ఉన్నాడు అంటే చీకటిలో నుండి గొప్ప వెలుగులోనికి, ప్రకాశవంతమైన వెలుగులోనికి, ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి. ఇంకో మాట చూస్తే యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనంలో జీవపు వెలుగు అని వ్రాయబడింది. నన్ను వెంబడించువారు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి. దేవా, ఒకప్పుడు నేను చీకటిలో నడిచేవాడను, జీవము లేనటువంటి నడక నడిచేవాడను. అయితే నీ కుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా నీవు నన్ను ప్రేమించి నా చీకటిని నీవు కలువరి శిలువలో భరించి నీ గొప్ప వెలుగును, నీ ప్రకాశవంతమైన వెలుగును, నీ ఆశ్చర్యకరమైన వెలుగును, నీ జీవపు వెలుగును నాకు అనుగ్రహించినావు.
ఏమిచ్చి నీ రుణాన్ని తీర్చగలను. ఇంకా ఈ వెలుగు గురించి ఇంకొకటి మనం చూస్తే యోహాను సువార్త 1వ అధ్యాయం 9వ వచనంలో వ్రాయబడింది, అది నిజమైన వెలుగు అని వ్రాయబడింది. యోహాను సువార్త 1వ అధ్యాయం 9వ వచనం చదవక. నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చి ప్రతి మనుషుణ్ణి ఏం చేస్తుందండి? వెలిగించుచున్నది. అది ఏ వెలుగయ్యా అంటే నిజమైన వెలుగు. మనకి ఈ లోకంలో యేసుప్రభువు వారు లేకుండా వెలుగును కలిగి ఉన్న పరిస్థితులు మనం ఉంటాం. ఉదాహరణకి సాయంకాలం 5, 6 అయింది అనుకోండి, ఇంట్లో ఏం వేస్తామండి? లైట్ వేస్తాం. లైట్ వేస్తే ఏమొస్తుంది? వెలుగు వస్తుంది. ఒకవేళ నెలంతా కరెంటు వాడుకొని కరెంటు బిల్లు కట్టలేదు అనుకోండి, ఆ వెలుగు వస్తుందా? రాదు. ఒకవేళ ఇన్వర్టర్ ఉందనుకోండి, అందులో ఛార్జింగ్ దిగిపోతే వెలుగు వస్తుందా? ఒకవేళ నీకు మొబైల్ ఉందనుకోండి ఉంటుందిలేండి అందులో ఛార్జింగ్ అయిపోయింది అనుకోండి, టార్చ్ వెలుగుతుందా? ఇవన్నీ ఉత్తుత్తి వెలుగులో. జనరేటర్ ద్వారా కానీ, బ్యాటరీ ద్వారా కానీ, పవర్ ద్వారా కానీ కలిగే ఈ లోకంలో ఉన్న వెలుగంతా ఏమిటయ్యా అంటే నిజమైనది. అయితే ప్రభు అయిన దేవుడు చీకటిలో నడుచుచున్న మనకు తన వెలుగు ఇచ్చాడు. ఆ వెలుగు ఎలాంటిదయ్యా అంటే నిజమైన వెలుగు. దగ్గరగా దూరముగా లైవ్ ద్వారా ప్రస్తుతం భవిష్యత్తులో దేవుని వాక్యం వీక్షిస్తున్న ఓ ప్రియమైన సోదరి సోదరుడా, చీకటిలో నడుచుచు చీకటి వలన కలిగే వేదన, హృదయాంతరంగంలో బాధ అనుభవిస్తూ చెప్పుకోలేక తల్లడిల్లిపోతూ మరణానికి నిన్ను నీవు అప్పగించుకోవడానికి ఇష్టపడుతూ ఉంటే, ఈ నూతన సంవత్సరం ప్రభు అయిన దేవుడు సార్వత్రిక సంఘ వాగ్దానం ద్వారా నీతో మాట్లాడటానికి ఇష్టపడుతున్న సత్యమేమనగా, ఏ చీకటి అయితే నిన్ను బంధించి మరణానికి తీసుకొని పోవటానికి ప్రయత్నం చేస్తుంటుందో ఆ చీకటిలో నుండి ఆయన నిజమైన వెలుగు నీకును నీ అన్న వారందరికీ ప్రసాదించి గొప్ప వెలుగులో, ఆశ్చర్యకరమైన వెలుగులో, ప్రకాశవంతమైన వెలుగులో, జీవపు వెలుగులో, నిజమైన వెలుగులోనికి నిన్ను నడిపించి నీతో కూడా ఉండి నీ ముందుండి నీ వెనక ఉండి నడిపించే నాథుడు ఈ ఆరాధనకు యోగ్యుడు. అందుకొరకు రెండవదిగా మనం ఆయనను ఆరాధించబద్దులం. దేవా, చీకటిలో నడుచుచున్న నన్ను నీ వెలుగులోనికి నడిపించి ఆ వెలుగులో నీతో పాటు నడిచే ధన్యతను నాకు ప్రసాదిస్తున్నందుకు ఏమిచ్చి నీ రుణాన్ని తీర్చగలను. మూడోది చూస్తాం రండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. మొదటిది, ఆయన మనలను పాపపు నడకలో నుంచి లేక పాపపు క్రియలు చేయు నడకలో నుంచి పరిశుద్ధమైన నడకలోనికి తీసుకుని వచ్చినందుకు ఆరాధించబద్దులం. రెండవది, చీకటిలో నడుచుచున్న మనలను ఆయన గొప్ప వెలుగులోనికి తీసుకుని నడిపిస్తున్నందుకు ఆయనను ఆరాధించబద్దులం. మూడోది చూస్తాం రండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం. కాబట్టి అన్యజనులు నడుచుకొనున్నట్లు మీరిక మీదట చాలండి. మనము ఎలా నడిచే వారిగా ఉంటున్నామయ్యా అంటే అన్యజనులు నడిచే వారిగా నడుస్తూ ఉన్నాం. అన్యజనుల వలె నడుస్తూ ఉన్నాం. అన్యజనులు ఎలా నడుస్తారు? అన్ని జనుల యొక్క నడక ఎలా ఉంటుంది? దేవుని జనుల యొక్క నడక ఎలా ఉంటుంది? చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. ఆ కాలమందు ఇశ్రాయేలీలతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధన లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారునై ఉండి క్రీస్తుకు దూరం. అన్ని జనులు ఎలా ఉంటారయ్యా అంటే అన్ని జనుల నడక ఎలా ఉండదంటే ఇక్కడ వ్రాయబడింది, ఇశ్రాయేలీలతో వారు ఎవరు కారంట? సహపౌరులు కారు. అదే దేవుని జనులైతే ఇశ్రాయేలీలతో మనం ఎవరు మంది? సహపౌరులు. అందుకనే రక్షించబడిన వారి గురించి బైబిల్ వ్రాయబడిన మాట ఏమనగా, ఇశ్రాయేలు నీ భాగ్యము ఎంత గొప్పది, రక్షింపబడిన నిన్ను పోలిన వాడు ఎవడు? ఎవరైతే అన్ని జనుల వలె నడుస్తారంటే వారు ఇశ్రాయేలుతో సహపౌరులు కారు. అయితే కొత్త నిబంధన కాలంలో యేసుక్రీస్తు వారి రక్తం ద్వారా కడగబడినటువంటి ప్రతి వారు క్రొత్త నిబంధన ఇశ్రాయేలీలు. ఇంకా ఎలా ఉంటారంట వారు? పరదేశులు. అంటే పరలోక రాజ్యానికి వారు వారసులు కాని వారిగా ఉంటున్నారు. ఇంకా ఎలా ఉంటారంట వారు? వాగ్దానము లేని వారు. అయితే ప్రభు అయిన దేవుడు మనకేమి ఇచ్చినాడయ్యా అంటే వాగ్దానం ఇచ్చినాడు. వ్యక్తిగత వాగ్దానం ఉంది,
కుటుంబ వాగ్దానం ఉంది, స్థానిక సంఘ వాగ్దానం ఉంది, సార్వత్రిక సంఘ వాగ్దానం ఉంది. ఏదైనా దైవ కార్యము లేక శుభకార్యము, భవిష్యత్తు మంచి కార్యం తలపెట్టాలనుకున్నప్పుడు దేవుని దగ్గర ప్రాధేయపడుతూ వస్తే దేవుడు మనకేమిచ్చినాడు? వాగ్దానం ఇచ్చినాడు. ఒకప్పుడు ఇటు వాగ్దానం లేని వారం అనగా అన్యజనులం. ఇటు అన్యజనులమైన మనలను దేవుడు ఏం చేసినాడు? చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం మొదటి వచనం. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుచున్నారు. అన్ని జనులైన మనలను దేవుని పిల్లలుగా నడకనిచ్చినాడు. దేవుని పోలి నడిచే నడకను అనుగ్రహించి. ప్రభువా, ఒకప్పుడు పరజనిగా, ఒకప్పుడు వాగ్దానం లేనివానిగా, ఒకప్పుడు దేవుడు లేని జీవితం జీవిస్తున్నవానిగా, అన్యజనుని వలె ఉన్న నన్ను నీ కుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా దేవుని పోలి నడిచే దేవుని పిల్లలుగా నాకు ఇచ్చిన నడక కొరకై ఏమిచ్చే నీ రుణాన్ని తీర్చగలను. 4-5 చదువుకొని మనము ఆరాధనలో ప్రవేశిస్తాం. 4వది ఎలాంటి నడక కలిగి ఉన్నాం ఒకప్పుడు? చూడండి, 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం. దుర్మార్గుల కామ వికార యుక్తమైన నడవడి చేత బహు బాధపడిన చాలండి. ఒకప్పుడు మనం ఎలాంటి నడకయ్యా అంటే దుర్మార్గపు నడక. ఒకప్పుడు మన నడక ఎలాంటి నడకండి? ఎవరైతే యేసుక్రీస్తు వారితో నడవని వారిగా ఉంటారో, యేసుక్రీస్తు వారిని తోడు కలిగి ఉండని వారిగా ఉంటారో, ఆటోమేటిక్గా వారి నడక ఎలా ఉంటుందంటే దుర్మార్గంగా ఉంటుంది. ఆ దుర్మార్గానికి బైబిల్లో చాలా డెఫినేషన్స్ ఉన్నాయి. అక్కడ ఇవ్వబడిన తలంపు ఏమిటయ్యా అంటే కామ వికారయుక్తమైన దుర్మార్గము. దుర్మార్గానికి అక్కడ ఇవ్వబడిన ఒక నిర్వచనం ఏమిటంటే కామ వికారం. ఈ దినాల్లో వావి వరుస లేకుండా పోతా ఉంది. ఈ దినాల్లో వయసుతో నిమిత్తం లేకుండా పోతా ఉంది. ఈ దినాల్లో ఎట్లా ఉందయ్యా అంటే వాతావరణము కొన్ని చెప్పుకోవటానికి కూడా అసభ్యకరముగా, ఉన్నతమైన న్యాయస్థానాన్ని అధిరోహించినటువంటి జడ్జెసే ఎలాంటి తీర్పులు ఇస్తున్నారయ్యా అంటే పురుషులు పెళ్లి చేసుకోవచ్చు. హైకోర్టులో ఇలాంటి తీర్పులు వచ్చాయి. సుప్రీంకోర్టులో ఇలాంటి వాదనలు వినబడతా ఉన్నాయి. ఎంత దుర్మార్గం అంటే ఆ దినాల్లో సొదొమ గొమొర్రాలో ఉన్న ఆ దుర్మార్గము అప్పుడే కాదు. స్త్రీలు, పురుషులు, ముఖ్యంగా అసలు ఈ దుర్దినాలలో, ఈ దుర్మార్గపు దినాలలో 9 నెలల పసికందు ఆడబిడ్డకు భద్రత లేకుండా పోతా ఉంది. కొన్ని ప్రాంతాల్లో, అన్ని స్థలాల్లో కాదండి, కొన్ని ప్రాంతాల్లో, కొన్ని స్థలాల్లో కన్న తండ్రిని కూడా నమ్మలేనటువంటి పరిస్థితి. అతనికి ఆ పేరు, ఆ మాట పలకటం కూడా బాధ అనిపిస్తుంది. కన్న తండ్రి అయితే ఎలా? ఎంత దుర్మార్గంగా ఉందంటే లోకంలో సామెత ఉంటుంది, దొరికినంత కాలము వాడెవరయ్యా అంటే, దొరకనంత కాలం వాడెవరయ్యా అంటే దొర. దొరికినప్పుడు కదా అని అనుకుంటా ఉంటారు. అయితే ఈ లోకంలో ఎవరికి దొరికినా దొరకకపోయినా ప్రతి వారి హృదయంతరంగాన్ని ఎవరికి దొరుకుతారండి? దేవునికి దొరుకుతారు. ఎందుకంటే మనమేమో పై రూపాన్ని చూసి లెక్కేస్తాం, అబ్బో అనుకుంటాం. సమూయేలు లాంటి ప్రవక్త సామాన్యుడు అండి. సమూయేలు దేవుడు అభిషేకించుమని యెషయా ఇంటికి పంపిస్తే, యెషయా ఇంటిలో ఉన్న యెహోనాదాబు పెద్ద కుమారుడు వస్తుంటే సమూయేలు చూసి మోసపోతాడు. ఉరి, దేవుడు కోరుకున్న వీడేనేమోనని వాడిని అభిషేకిస్తానికి ముందుకు పోతాడు. ఇది మానవ నైజం, మోసపోతాం. అలాగూ యెహోనాదాబు మొదలుకొని 7 సమూయేలు దగ్గరకు వస్తుంటే 7 కూడా సమూయేలు చూసి మోసపోతా ఉంటాడు. మానవుడు పై రూపాన్ని లక్ష్య పెడతాడు. అయితే దేవుడు మన దుర్మార్గము ఉన్నదా లేదని దేనిని బట్టి లెక్కిస్తాడయ్యా అంటే, చూడండి, యోహాను సువార్త 2వ అధ్యాయంలో చక్కని మాట ఉంటుంది. యోహాను సువార్త 2వ అధ్యాయము 24వ వచనం. యేసు అందరినీ, నాకు ఆ మాట చాలా ఇష్టం అండి. యేసుక్రీస్తు ఎవరంట? అపోస్తల కార్యాలు 10:36లో వ్రాయబడింది,
అందరికీ ప్రభు. కానీ ఇదేనా యేసుక్రీస్తుని ఒక దేశానికో, ఓ ప్రాంతానికో, ఓ వర్గానికో, ఓ సమాజానికో అంటగడతా ఉన్నారు. కానీ బైబిల్ అలా చెప్పట్లేదు. దేవుడు అందరికీ. అందుకనే ఈ దేవుడు అందరినీ ఏం చేసినాడండి? ఎరిగినవాడు. ఎంత ఎరిగినాడయ్యా అంటే, మనమేమో పై రూపాన్ని బట్టి మనుషుల్ని ఎరిగిన వారిగా ఉంటాం కదండి. మనం అందరం ఒకరికొకరు ఎలా తెలుసు? మన మన ప్రతిబింబం చూసాము, గతంలో చూసాము, ఇప్పుడు చూస్తున్నాం, రేపు కూడా చూస్తాం. కనుక రాకడ ఆలస్యమైతే గొంతులో ఊపిరి ఉంటే, అందుకని పలానా వారు తెలుసు అంటే, జెస్సీ తెలుసు అంటే తెలుసు అంటాం, జెన్నీ తెలుసు అంటే తెలుసు అంటాం, హవిలా తెలుసు అంటే తెలుసు అంటాం కదండి. మనకింతవరకే. కానీ దేవుడి యొక్క ఎరుక చూడండి ఎలా ఉందో. అదే అదే 24 వచ్చినాం, 2:24. ఎరిగిన వాడు గనక ఏమెరిగినాడయ్యా అంటే, మనుషుని ఆంతర్యము ఎరిగినవాడు. మనుషుని యొక్క ఆంతర్యము ఎరిగినవాడు. ఇది నా హృదయంతరంగంలో కలిగే ఆలోచన దుర్మార్గపు ఆలోచనతో నడుస్తున్నాము. లోతు దినాలలో ఎలాంటి నడక కలిగి ఉన్నామో అలాంటి నడకే కలిగి ఉన్నటువంటి మనలను అట్టి నడకలో విడిచిపెట్టకుండా దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా ఎలాంటి నడక ఇచ్చినాడు చూడండి. లూకాసు వార్త 1:76. మరియు ఓ శిశువా, మన పాదములను సమాధాన మార్గములలోనికి దుర్మార్గములో నడుచుచున్న మనలను దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా సమాధానకరమైన మార్గంలోనికి నడిపించడానికి ఆయనను మనకు తోడుగా ఉంచాడు, మన ముందుగా ఉంచాడు, మన వెనక ఉంచాడు. ఈ సమాధానకరమైన మార్గం ఎలా ఉంటుందంటే సరి అయినదిగా ఉంటుంది. చూడండి అన్నమాట. సామెతల గ్రంథము 2వ అధ్యాయం, సామెతల గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనం. ఆయన యథార్థవంతులను వర్ధిల్ల చేయును, యుక్త మార్గము తప్పక నడుచుకొని వారికి ఆయన కేడముగా ఉన్నాడు. అలాగే 4వ అధ్యాయం 11వ వచనం. జ్ఞాన మార్గమును నేను నీకు బోధించి ఉన్నాను, యథార్థ మార్గములో. కాబట్టి మూడోది మనము నాలుగోది దుర్మార్గములో నడుచుచున్న మనలను సమాధానకరమైన మార్గములో నడిపించడానికి దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు అని మనకు అనుగ్రహించి అట్టి సమాధానమును మనకి ప్రసాదించి ఆయన యొక్క సరి అయిన మార్గములో మనలను నడిపిస్తున్నందుకు 4వదిగా ఆయన మనను ఆరాధించబద్ధులం. 5వ చూస్తాం రండి. 5వ చూసి ఆరాధనలో ప్రవేశిస్తాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం. ఒకప్పుడు మనం ఎలాంటి నడక కలిగిన వారిగా ఉన్నాము అంటే, మొదటిది పాపక్రియలు చేయు నడక, అటువంటి వారిని పరిశుద్ధమైన నడకలోనికి తెచ్చాడు. రెండవది చీకటిలో నడిచే నడక, అటువంటి వారిని వెలుగుకరమైన నడకలోనికి తెచ్చాడు. మూడవది అన్యజనులు నడిచే నడక, అలాంటిది దేవుని పిల్లలు పోలిన నడకలోనికి తీసుకుని వచ్చాడు. 4వది దుర్మార్గపు నడక, అలాంటిది సరి అయిన సమాధానకరమైన నడకలోనికి తెచ్చాడు. 5వ చూస్తాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. మీరు వాటిని చేయొచ్చు, వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటారు. 5వది ఎలాంటి నడక నడిచేవారిగా ఉన్నారంటే, స్పృహ లేని జీవితము, ఈ ప్రపంచ ధర్మము చొప్పున నడిచే నడక.
అందుకని ఎక్కడైనా చూడండి ఏమంటారంటే, లోకం అంతా అట్లానే ఉంది కదండి, అందరు అదే చేస్తున్నారు కదండి. లోకంలో విశ్వాసులు సేవకులు కూడా ఎలాంటి సంభాషణలోనికి వచ్చేసారయ్యా అంటే, పెద్ద పెద్ద సేవకులే అట్ట చేస్తున్నారు కదండి. పూర్వం ఎప్పుడో భూమి పుట్టినప్పుడు పుట్టిన విశ్వాసులే అట్ట చేస్తున్నారు కదండి అంటా ఉన్నారు. మనకు అలాంటి నడక తగదు, అలాంటి నడక దేవుడు కోరడు. ఈ ప్రపంచపు ధర్మము చొప్పున నడిచే నడక అవిధేయతను చూపిస్తుంది. ఈ ప్రపంచపు ధర్మము చొప్పున నడిచే నడక దేవుని యొక్క ఉగ్రతను తీసుకొని వస్తుంది. అందుకని అటువంటి స్థితిలో ఉన్న మనము ఎలా ఉంటాము అని అంటే, మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేదగని విగ్రహ పూజలు మొదలైన వాటిని నడుచుకొనుచు, ఈ ప్రపంచపు ధర్మము చొప్పున నడిచే నడకలో ఉండే లక్షణాలు వీటన్నిటిని మనం ఎప్పుడైనా జ్ఞాపకం చేసుకోం. కానీ వాటిలో ఒక్క మాట తీసుకుంటే, అల్లరితో కూడిన ఆటపాటలు ఎక్కడికి వచ్చేసినాయి అంటే సంఘాల్లో కూడా ప్రవేశించాయి. ఈ దినాల్లో పేరెన్నిక కలిగిన సంఘాల్లో ఆరాధన ఎలా జరుగుతుందయ్యా అంటే, అల్లరితో ఆటపాటలతో, అల్లరితో ఆటపాటలతో. ఒక వ్యక్తి ఆ వ్యక్తి పేరు చెప్పడానికి కూడా మనసు లేకుండా పోతా ఉంది. అతడేం సామాన్యుడు కాదు, మంచి దేవుని సేవకుని కుమారుడు, 6 అడుగులు ఉంటాడు. ఎందుకు? తగలేసుకోవటానిక? ఆంధ్ర క్రైస్తవ కీర్తనల గురించి ఆయన మాట్లాడిన మాట ఏమిటంటే, ఆంధ్ర క్రైస్తవ కీర్తనలన్నీ కూడా సినిమా పాటలని అన్నాడు. 90%. 1931వ సంవత్సరంలో సినీ పరిశ్రమ ఏర్పడింది. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు 1931వ సంవత్సరానికి ముందే 90% పాటలు భక్తులైన వారు పరిశుద్ధాత్మ నడిపింపుతో వారి ఆత్మీయ అనుభవాన్ని వాక్యం యొక్క ప్రేరేపణతో వ్రాయబడినటువంటి దైవ సంకీర్తనలు అవి. అవన్నీ ప్రక్కన పెట్టి ఈ దినాల్లో సంఘాల్లో ఏమొస్తుందయ్యా అంటే, డిస్కో లైట్లు, పొగ మంచులు, స్టేజ్ మీద డాన్సులు. ఇది ఆరాధన అనుకొని కోట్ల మంది యవనస్తులు ఈ ప్రపంచపు ధర్మము చొప్పున నడుస్తూ దేవుని ఉగ్రతకు గురి అవుతుంటే, వీరి కొరకు ప్రార్థించే సంఘము లేదా? వీరిని కాపాడుకునే తల్లిదండ్రులైన వారు లేరా? అటువంటి వారి వైపు ఆకర్షించబడుతుంటే, వారి కొరకు సిలువ రక్తం చేత కడగబడినటువంటి దేవుని సొత్తైన ఆరాధకులైన వారు కన్నీరు విడిచి సంఘములో దైవ ఆరాధన ప్రత్యక్షతను కనపరిచేవారు కనుమరుగైపోతున్నారా? కారణం ఏమిటయ్యా అంటే, ఇది నన్ను సంఘం ఎలాంటి నడకలోనికి వెళ్ళిపోయిందయ్యా అంటే, ఈ ప్రపంచపు ధర్మము చొప్పున నడిచే నడక, అల్లరితో కూడిన, ఎక్కడ చూసినా ఏ కార్యక్రమం తలపెడుతున్నా, ఎక్కడ అది స్కూల్లోనైనా, కాలేజీలోనైనా, ఇంటిలోనైనా, ఆఫీసులోనైనా, మందిరంలోనైనా, మందిరం అనే మాట అనడానికి మనసు ఎంతో బాధ అవుతుంది. మందిరంలోనైనా ఎక్కడ చూసిన ఇప్పుడు వాతావరణం దేని వైపు మొగ్గు చూపుతున్నారయ్యా అంటే, కొంతమంది యవనస్తులు, ఇదే విజయవాడ పట్టణంలో కొంతమంది యవనస్తుల్ని, మన సహవాసానికి సంబంధించిన వారే, ఇప్పుడు పిల్లలు ఇక్కడే కొంతమంది అటు వెళ్ళారు. గత సంవత్సరం నేను వాళ్ళని అడిగితే, బ్రదర్ మందిరం మన ప్రత్యక్షత ఉంది, మీ అమ్మాయి నాయన మందిరంలో బాధ్యత కలిగిన వాళ్ళు రండి అంటే, అంకుల్ మన దగ్గర బోరు కొడుతుంది అంకుల్, ఉప్పు సారం లేని, సయ్యి సారం లేని పాటలు పాడుతున్నారు అంకుల్, అక్కడికి వెళ్తే ఉర్రోతు లొగుతున్నాం అంకుల్ అంటావు. ఎటువైపు నడవటానికి ఇష్టపడుతున్నారయ్యా అంటే, ఈ ప్రపంచము ధర్మము చొప్పున నడిచే నడక. అందుకని లేవియాకాండంలో మాట వ్రాయబడింది. లేవియాకాండము 20వ అధ్యాయం 23వ వచనం. లేవియాకాండము 20వ అధ్యాయం. మళ్ళా చదువునానా? మీ ఎదుట నుండి వెళ్ళగొట్టుచున్న జనముల ఆచారములను బట్టి
నడుచుకొనకూడదు. వారు అట్టి క్రియలన్నీ చేసిరి గనుక నేను వారి యందు దేవుడు వెళ్ళగొట్టనయుంటున్నాడు. ఈ ప్రపంచపు ధర్మము చొప్పున నడిచే ఎవరైనా, ఎంత సీనియర్ మోస్ట్ గాడ్ సర్వెంట్స్ అయినా ఆ పేరు పెట్టుకొని పిలుస్తున్నారంతే, పిలిపించబడుతున్నారంతే. ఈ ప్రపంచపు ధర్మము చొప్పున నడిచే ఏ సేవకులైనా, ఏ విశ్వాసులైనా, ఏ యవనస్తులైనా, ఏ తరమైనా బైబిల్ చెప్తుంది, దేవుడు వారిని వెళ్ళగొట్టే గడియ రానయ్యుంది. వారి ఎడల దేవుడు అసహించుకునే సమయం ఆసన్నమవుతుంది. అయితే మనం అలాగ వెళ్ళగొట్టబడి ఆయనకు సదాకాలము దూరస్థలము కాకూడదని కనికర సంపన్నుడైన దేవుడు ఈ సంవత్సరం సార్వత్రిక సంఘ వాగ్దానం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఈ ప్రపంచపు ధర్మము చొప్పున మనం నడవకూడదు. అలా నడిస్తే అట్టి ఆరాధన ఆచారం. అలా నడిచే నడక ఎలా ఉంటుందంట, ఇలా మనం చూసాం కదా 1 పేతురు పత్రిక 4:3లో, అటువంటి నడుస్తున్న నడకలో ఉన్న మనలను దేవుడు ఎలాంటి నడకలోనికి తీసుకుని వచ్చాడు. నిర్గమాకాండము 16వ అధ్యాయం, నిర్గమాకాండము 16వ అధ్యాయం 4వ వచనం. యెహోవా మోషేను చూచి, ఇదిగో నేను ఆకాశము నుండి మీ కొరకు ఆహారమును కురిపించదను. వారు నా ధర్మశాస్త్రమును అనుసరించి నడుతురో లేదో అని నేను వారిని పరీక్షించున్నట్లు ఈ ప్రజలు వెళ్ళి ఏ నాటి భత్యము ఆనాడే కూర్చుకొనవలెను. 5వది, ఈ ప్రపంచపు ధర్మము చొప్పున నడుస్తున్న మనలను దేవుడు మనకి తోడుగా ఉండి, మనతో కూడా ఉండి, మన ముందు ఉండి నడిపిస్తూ, మన వెనక ఉండి నడిపిస్తూ ఎలాంటి నడక కలిగి ఉండాలని కోరుతున్నాడయ్యా అంటే, ధర్మశాస్త్రమును అనుసరించి నడిచే నడక, అనగా దేవుని వాక్యమును అనుసరించి నడిచే నడక. అందుకనే చూడండి, దైవజనుడు భక్త్ సింగ్ గారిని దేవుడు కోరుకొని వాక్యానుసారమైన సంఘ ప్రత్యక్షతనిచ్చాడు. ఈ రోజున హెబ్రోను సహవాసములో ఎక్కువ మంది విశ్వాసులు లేరు. ప్రపంచవ్యాప్తంగా కొన్ని వేల సంఘాలు నిర్మించినటువంటి సంఘం ఏదైనా ఉందంటే హెబ్రోను. అది గిన్నిస్ బుక్ రికార్డు. అలాంటి సంఘ సత్యములో ఇది నన్ను విశ్వాసులు ఎక్కువ లేరు. కానీ 66 పుస్తకాలు కూడా సరైన అవగాహన లేనటువంటి వారు 4 పాటలు 4 మాటలు చెప్పి ఈరోజు స్టేజీల మీద డెకరేషన్లు కట్టి చేస్తూ ఉంటుంటే వేలకు వేలు వెళ్తా ఉన్నారు. వాళ్ళకి కావాల్సిన నడక ఏమిటయ్యా అంటే, ఈ ప్రపంచపు ధర్మము చొప్పున నడిచే నడక. దేవుని వాక్యం ఇలా చెప్తుంది నాయన, దేవుని వాక్యం ఇలా సెలవిస్తుంది. ఈ దేవుని ధర్మశాస్త్రం ప్రకారం మనం నడుస్తామా లేదా అని దేవుడు మనకి ఈ వాక్యాన్ని ఇచ్చి మనల్ని పరీక్షిస్తున్నాడు. అలాగే ధర్మశాస్త్రం ప్రకారం నడిచే వారిని నిత్య ఆరాధనలోనికి తీసుకొని పోతాడు. ఈ ప్రపంచపు ధర్మము చొప్పున నడిచే వారిని ఎవరినైనా సరే నిర్ణయకాల సమయంలో దేవుడు వారిని ఏం చేస్తాడట, వెళ్ళగొట్టనై ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ నా ఆరాధన ఎటువంటి నడకతో కలిగి ఉన్నాం? ఒకప్పుడు మనం ఎలాంటి నడకయ్యా అంటే, ఈ ప్రపంచపు ధర్మము చొప్పున నడిచే నడక. అటువంటి నడకతో ఉన్న మనలను ఎలాంటి నడకలోనికి తీసుకొచ్చాడయ్యా అంటే, వాక్యానుసారమైన లేక ధర్మశాస్త్రానుసారమైన నడకతో పరీక్షింపబడి, ధర్మశాస్త్ర సంబంధమైన నడకతో పరీక్షింపబడి పరిశుద్ధుని యొక్క ఆరాధనలో పాల్పంపులు పొందే నడకను దేవుడు మనకు ఇస్తా వచ్చాడు. అందుకనే మనం ఏం చేసినా దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకొని చేస్తాం. దేవుని వాక్యం ఏం చెప్తే అది చేస్తాం. దేవుని వాక్యం మనతో మాట్లాడింది చేస్తాం. దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకొని ముందుకు సాగుతాం. అందుకని ఎవరికి నేనేం చెప్పినా, ముఖ్యంగా పెళ్లి చేసుకునే పిల్లలైన వారికి ఏం చెప్తానంటే, దేవుని వాక్యం చదువుకో, దినభాగం చదువుకో. దేవుడు నీ దినభాగం ద్వారా నీతో మాట్లాడి నేను నడిపిస్తాడు. ఎలాంటి ప్రతికూల పరిస్థితులు సంభవించినా ఈ ధర్మశాస్త్రం ఆధారం చేసుకొని నడిస్తే ఈ ధర్మశాస్త్రం మనల్ని ఏం చేస్తుందయ్యా అంటే బాగు చేస్తుంది. దేవా,
ఒకప్పుడు ఈ ప్రపంచ ధర్మము చొప్పున నడిచే నడకలో నేనున్నాను. అటువంటి నన్ను నీవు ప్రేమించి నీ కుమారుడైన యేసుక్రీస్తు వారిని నాకిచ్చి ధర్మశాస్త్రానుసారమైన నడకలో పరీక్షింపబడిన వాడనై పరిశుద్ధుని యొక్క ఆరాధనలో పాల్పంపులు పొందే ఆరాధకునిగా నన్ను చేసి నన్ను నడిపిస్తున్నందుకు ఏమిచ్చి నీ రుణాన్ని తీర్చగలను. యథార్థ హృదయంతో నా ఈ కొద్ది స్తుతి ఆరాధన నీకే అర్పించి ఆరాధిస్తున్నానని ఆయనను ఆరాధించబద్దులు. ఇంకా ఎవరైనా ఈ ధర్మశాస్త్ర సంబంధమైన నడక కలిగి ఉంటే ప్రియమైన సహోదరి సహోదరుడా, అది దైవోగ్రతకు కారణమవుతుంది. నిర్ణయకాల సమయంలో దేవుడు వారిని వెళ్ళగొడతాడు. అట్టి పరిస్థితి నా జీవితంలో లేకుండా ఉండటానికి ఇంకా మన గొంతులో ఊపిరుంచి సార్వత్రిక సంఘ వాగ్దానం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎందుకయ్యా అంటే ధర్మశాస్త్రానుసారమైన నడకలోనికి మనల్ని తీసుకుని రావటానికి. ఇట్టి నడకలోనికి రాగలిగిన దేవుని ప్రజలు ఆయన ఆరాధించబద్దులు. ఎన్ని నడకలు చూసామండి? 5 నడకలు చూసాం. మొట్టమొదటి నడక ఎలాంటిది? ఒకప్పుడు మనము ఎలాంటి నడక కలిగినామంటే పాపపు క్రియలు చేయు నడక కలిగిన వారం. అటువంటి మనలను యేసుక్రీస్తు వారి ద్వారా ఈ వాగ్దానాన్ని బట్టి పరిశుద్ధమైన స్వాచ్ఛముతో నడక నడిచే వారిగా చేస్తూ వచ్చినాడు. అందుకొరకు ఆయన్ని మనం ఆరాధించబద్దులం. రెండవది ఎలాంటి నడకండి? చీకటిలో నడిచేవారు. అటువంటి మనల్ని ఎక్కడికి నడిపించినాడు? వెలుగులోనికి నడిపించాడు. ఎలాంటి వెలుగు అని చూసాము? 5 అంతల వెలుగు చూసాం. మొదటిది గొప్ప వెలుగు, రెండవది ఆశ్చర్యకరమైన వెలుగు, మూడవది ప్రకాశవంతమైన వెలుగు, నాలుగవది జీవపు వెలుగు, ఐదవది నిజమైన వెలుగు. ఇటు 5 అంతల వెలుగులో మనలను నడిపించినాడని మనం ఆయన ఆరాధించబద్దులం. మూడవది ఎలాంటి నడక నడిచినామండి? అన్యజనుల వలె, పరజనుల వలె, వాగ్దానం లేని వారి వలె, దేవుడు లేని వాని వలె, ఇశ్రాయేలుతో సహపౌరులము కాని వారి వలె నడిచిన మనలను దేవుని పిల్లలను పోలిన నడక మనకు అనుగ్రహించినందుకు ఆయన ఆరాధించబద్దులం. నాలుగోది ఎలాంటి నడక నడిచినామండి? దుర్మార్గపు నడక. అలాంటి మనలను ఎలాంటి నడకలోనికి తీసుకొచ్చాడు? సమాధానకరమైన నడక లేక సరి అయిన నడకలోనికి తీసుకుని వచ్చాడు. ఆఖరిది ఐదవది ఎలాంటి నడక నడిచేవారి మంది? ఈ ప్రపంచ ధర్మము చొప్పున నడిచే నడక. అటువంటి మనలను ఎలాంటి నడకలోనికి తీసుకొచ్చాడు? ధర్మశాస్త్రానుసారమైన నడకలో లేక ధర్మశాస్త్రానుసారముగా పరీక్షింపబడిన వారమై పరిశుద్ధుని యొక్క ఆరాధనలో పాల్పంపులు పొందే నడక మనకు అనుగ్రహించినందుకు ఆయనను మనము ఆరాధించబద్దులం. ఇంకా ఎవరైనా పాపక్రియలు చేసే నడకలో ఉంటే, ఇంకా ఎవరైనా చీకటిలో నడిచే నడకలో ఉంటే, ఇంకా ఎవరైనా అన్యజనుల వలె నడిచే నడకలో ఉంటే, ఇంకా ఎవరైనా దుర్మార్గపు క్రియలు చేసే నడకలో ఉంటే, ఇంకా ఎవరైనా ఈ ప్రపంచ ధర్మము చొప్పున నడిచే నడకలో ఉంటే, ఇదిగో ప్రభు అయిన దేవుడు ఈ దినాన నీ గొంతులో ఊపిరించినాడు అంటే ఈ సంవత్సరం సార్వత్రిక సంఘ వాగ్దానం ద్వారా నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవా. నీవు నడుచు మార్గమంతటిలో ఆయన నీ ముందుండి నీ వెనకుండి నిన్ను నడిపించి పరిశుద్ధతలోనికి తీసుకుని వచ్చి పరిశుద్ధుల యొక్క ఆరాధనలో నిన్ను కూడా చేర్చడానికి నీ హృదయం అనే వాకిడి దగ్గర 2 చేతులు జోడించి బ్రతిలాడుచున్నాడు. నీ తీర్మానం ఏంటి? పరిశుద్ధులు ఆరాధిస్తుంటుండగా ఆచారంతో ఉంటున్నటువంటి ఆత్మీయ జీవితంలో కాక యథార్థమైనటువంటి ఆయనను స్వీకరించిన ఆత్మ సంబంధమైన అనుభవంతో ఆయనను మనము ఆరాధించబద్దులం. ఈ సమయంలో అందరం లేచి నిలబడి ఓ పాట పాడుకుంటాము. పాటలు పాడే బ్రదర్స్ రండి. సమస్త జనులారా మీరు యెహోవాకు స్తుతి గీతము పాడి. పాట సంఖ్య 47 కొత్త పాటల పుస్తకంలో గమనించండి.
పాడుకుంటాం. 47 ఉత్సాహించుడి జయమనుచు సంతోషముతో సన్నిధిలో ఉత్సాహించుడి జయమనుచు సమస్త జనులారా యెహోవాకు స్తుతి గీతము పాడి ఆలయనాచే బలియాయన్ ఆలయనాచే మహాకార్యం ఆభినిరాశింప శత్రుని రాజ్యము కూలాదోసి శత్రుని రాజ్యము కూలాదోసి స్మరించి ఆయన సమస్త జనులారా యెహోవాకు స్తుతి గీతము పాడి సంతోషముతో సన్నిధిలో సంతోషముతో సన్నిధిలో స్తుతి గీతము పాడి నామకముందుకు ఇశ్రాయేలు విడిపించే నైగుప్తు నుండి నామకముందుకు ఇశ్రాయేలు విడిపించే నైగుప్తు నుండి 40 సంవత్సరములు నడిపించి 40 సంవత్సరములు నడిపించే కానానుకు నిన్ను చేర్చుటకు ఆయనను స్తుతించుడి జనులారా యెహోవాకు స్తుతి గీతము పాడి సంతోషముతో సన్నిధిలో ఉత్సాహించుడి జయమనుచు సంతోషముతో సన్నిధిలో ఉత్సాహించుడి జయమనుచు సమస్త జనులారా యెహోవాకు స్తుతి గీతము పాడి మోషేకు తన సేవకుడు యెహోవా జయమును పొందే మోషేకు తన సేవకుడు యెహోవా జయమును పొందే శత్రుని గెలిచి రాజ్యము పొందే శత్రుని గెలిచి రాజ్యము పొందే ఘన కార్యములను స్మరించే జనులారా యెహోవాకు స్తుతి గీతము పాడి సంతోషముతో సన్నిధిలో ఉత్సాహించుడి
తన రక్తముతో మీరు ప్రభుని స్వంత ప్రజలు తన రక్తముతో ఆత్మలో చేసి సంగముగా ఆత్మలో చేసి సంగముగా ఆరి స్మరి సంతోషముతో సన్నిధిలో చెను ప్రభు సేవకు మాయన స్వరము చెను ప్రభు మాయన స్వరము అర్పించుడి మీ జీవితములను అర్పించుడి మీ జీవితములను సాగిల పడి ఆయన ఎదుట సమయంలో మొదట సండే స్కూల్ టీచర్ ఆరాధిస్తారు. ఆ తర్వాత ఒక సహోదరుడు ఒక సహోదరి వాక్యానుసారంగా ఆరాధిస్తారు. సండే స్కూల్ టీచర్ ఆరాధించిన తర్వాత టీచరు వెళతారు. వారి వెనక సండే స్కూల్ పిల్లలు సండే స్కూల్కి వెళతారు. నూతనమైన సంవత్సరంలో నూతనమైన మొదటి పునరుద్ధాన దినము నుండి ఆఖరి పునరుద్ధాన దినము వరకు నన్ను కూడా సజీవురాలుగా ఉంచి మీ పరిశుద్ధ మందిర ఆవరణములో దేవా మీ బలిపీఠము యొద్ద రాజులైన యాజక సమూహం మధ్య నేను కూడా నీ నామాన్ని శ్లాఘించడానికి హృదయమారా కీర్తించడానికి నా ఆయుష్కాలమును పొడిగించి నన్ను సజీవురాలుగా ఉంచిన గొప్ప దేవుడుగా ఉన్నందుకే మొదటగా మీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ వస్తున్నాను. నా జీవితంలో దేవా ఎవరు ప్రేమించినప్పటికీ అయ్యా యెహోవా అందరినీ ఎరిగినవాడు గనుక మనిషి అంతరంగమని ఎరిగిన దేవుడు గనక నేను కూడా ఈ లోకములో పాపక్రియలను చేస్తూ దేవా నాయనా మీ కృపకు విరోధముగా జీవిస్తున్నా నన్ను మీరు జ్ఞాపకం చేసుకున్న దేవుడు నా జీవితం దేవా నిత్య అగ్నిగుండానికి ఆహుతి కావలసిన నా యొక్క బ్రతుకులో ఎవరు ప్రేమించినంతగా దేవా మీరు ప్రేమించిన దేవుడుగా మీ ప్రియకుమార్ని లోకానికి పంపించి ఆ కలువరిశిలో రక్తము చిందించడం ద్వారా నా పాప క్రియలన్నిటి నుంచి విడుదల విమోచన కలిగజేసి అయా ధర్మశాస్త్రమును అనుసరించి దేవా నేను మిమ్మల్ని ఎరిగే బిడ్డగా నన్ను మీ బిడ్డగా మీ శుద్ధగా మీ స్వకీయ సాంపాద్యములుగా చేసుకున్న విధానాన్ని బట్టి మిమ్మల్ని హృదయం ఆరాధిస్తూ ఘనపరుస్తూ దేవా మహింపరుస్తూ వస్తున్నాను. అంత మాత్రమే కాకుండా నా జీవితంలో నేను కూడా వాగ్దాన నిబంధన లేని పరజనురాలుగా దేవా నాయన దేవుడు లేని వారిని కలిసి నేను కూడా నోటితో దేవుడు లేడని దేవ అనేక పర్యాయములు
అన్ని దాన్ని దేవా ఇలాంటి దేవా చీకటి బ్రతుకులో దేవా నాయన నన్ను ప్రేమించిన దేవుడు కాబట్టి నా చీకటి బ్రతుకునంతటిని తీసివేసి యేసుక్రీస్తు ద్వారా రక్తము ద్వారా దేవా నా జీవితంలో గొప్ప వెలుగును ఆశ్చర్యకరమైన వెలుగులోనికి దేవా జీవపు వెలుగులోనికి నిజమైన వెలుగులోనికి నన్ను నడిపించిన దేవుడుగా ఉన్నందుకే మిమ్మల్ని స్తుతిస్తూ వస్తున్నాను. అంత మాత్రమే కాకుండా అన్య జనులు నడుచుకున్నట్లు నేను కూడా నడుచుకుంటూ దేవా నా ఎడల మీరు చూపించిన ధర్మశాస్త్రమును సమాధానకరమైన దేవా దేవుని పోలి నడుచుకునే మార్గంలోనికి నన్ను నడిపించినందుకే మీకు వందనాలు తండ్రి, స్తోత్రములు చెల్లిస్తూ వస్తున్నాను. అంత మాత్రమే కాకుండా ఈ ప్రపంచ ధర్మమును అనుసరించిన అయా నా యొక్క బ్రతుకులో దేవా ఈనాడు తండ్రి నాయన ధర్మశాస్త్రమును అనుసరించి పరిశుద్ధమైన సంఘముతో ఏకీభవించి దేవా మిమ్మల్ని హృదయమారా స్తుతించి ఆరాధించి గొప్ప ధన్యతలోనికి నన్ను తీసుకొచ్చిన నా తండ్రికి ఏమి ఇచ్చి మృణాన్ని తీర్చగలను తండ్రి. నిత్యము నన్ను నడిపించబోతూ ఉన్న దేవుడుగా ఉన్నందుకే కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ నా స్తుతి నా ఆరాధన యేసుక్రీస్తు ప్రభు నామంలోనే సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. నాయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను దేవా తండ్రి. నాయన గత పునరుద్ధాన దినం మొదలుకొని ఈ పునరుద్ధాన దినం వరకు తండ్రి మా జీవిత యాత్రలో మీరు తోడుగా ఉండి ప్రభా మీ కృపా క్షేమాలతో మమ్మల్ని నడిపించిన ఆయన ఈ యొక్క నాయన పునరుద్ధాన దినం పండుగ దినం మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. అయ్యా మరి ఇదిగో తండ్రి ఈ పునరుద్ధాన దినం తండ్రి నాయన మీ సేవకుని నాయన ద్వారా ప్రభా మీరు నాయన లేఖనాలు ఎత్తిపట్టి మీరు మాతో మాట్లాడారు. అందుని బట్టి నాయన మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నాయన అయా మరి నిజమే ఒకప్పుడు నాయన పాపపు క్రియలు అనుసరించి నడుచుకునేటువంటి నన్ను దేవా నీ ప్రియకుమారుని నాయన ఈ లోకానికి పంపించి నాయన నీ ప్రియకుమారుని సిలువ ద్వారా ప్రభా నన్ను ప్రభా నాయన పరిశుద్ధ రక్తంలో కడిగి నాయన మరి ఇదిగో తండ్రి నాయన పరిశుద్ధమైన మార్గంలో నాయన నడిపించేటువంటి కృపనిచ్చినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అంత మాత్రమే కాదు నాయన అయా మరి ఒకప్పుడు చీకటిలో మరణ ఛాయలో ఉన్నటువంటి నన్ను ప్రభా నాయన మరి నిజంగా తండ్రి నాయన మీరు గొప్ప వెలుగుగా నాయన నిజమైన వెలుగుగా నాయన మరి ఇదిగో తండ్రి నాకుండి ప్రభా నన్ను వెలిగించి ప్రభా నాయన అయా నీ వెలుగులో నడుచుకున్నట్లు చేసినటువంటి నాయన మీ ప్రేమకై తండ్రి నాయన మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నాయన. మరి అంత మాత్రమే కాదయ్యా మరి ఈ ప్రపంచపు ధర్మం చెప్పున నడుచుకున్నటువంటి నన్ను ప్రభా మీ ధర్మశాస్త్రం అనుసరించి నాయన మీ నీతి మార్గంలో మరి ప్రభా యుక్త మార్గంలో అయా యథార్థమైన మార్గంలో నాయన నడుచుకోవటానికి మీరు చూపిన ప్రేమ అంతటిని బట్టి కూడా ప్రభా మీకే నాయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నాయన మన ఈ కొద్ది స్తుతి ఆరాధన యేసు నామములో మీకే అర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. పండుగ దినమున నాయన నిన్ను ఆరాధించుకునే భాగ్యాన్ని నాకు దయచేసినందుకు వందనాలు తండ్రి. నాయన ఒకప్పుడైతే పాపపు చీకట్లో నాయన పాపటి బంధకాలలో నేను తిరుగుతున్నప్పుడు నాయన మీరు రక్షించి నన్ను తండ్రి నన్ను ఈ మార్గంలోకి నాకు వెలుగుబాటులోకి నన్ను నడిపించినందుకు వందనాలు తండ్రి. నాయన మరి అయితే నాయన ఈ ప్రపంచ లోకంలో నాయన మీరు ఇచ్చిన ధర్మశాస్త్ర ప్రకారంగా నేను నడుచుకొని జీవించే భాగ్యాన్ని నాకు భాగ్యాన్ని నాకు దయచేసినందుకు వందనాలు.